ఖచ్చితంగా ఆ ఏర్పాట్లు మేము చేయిస్తామని కూడా తమ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను అధ్యక్ష. ఈరోజు గిరిజనులు సరిగా చూడట్లేదు, మహిళలను సరిగా చూడట్లేదు గత 5 సంవత్సరాలు. ఇవన్నీ మనం చెప్తున్నాం అధ్యక్ష. ఒక్క విషయం అధ్యక్ష, తల్లి చీలనే బయటికి గెంటేసినోడు మిగిలిన వాళ్ళందరినీ బాగా చూస్తారని మనం ఎలా అనుకుంటాం అధ్యక్ష? మహిళలకి రక్షణ లేదు గత 5 సంవత్సరాలు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తల్లి చెల్లికే రక్షణ లేదు. గిరిజనులు ఎలా చూస్తారు అధ్యక్ష? ఎందుకంటే ఆయనకి గిరిజనులు అంటే ఇష్టం ఉండదు అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే, మా నియోజకవర్గం వచ్చినప్పుడు గిరిజన శాఖ మంత్రి పక్కన నిలబడితే కనీసం మైక్ ఇచ్చి మాట్లాడించినటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నతను గిరిజనులకు ఏ విధంగా సేవ చేస్తాడు అధ్యక్ష. కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి మీ టైం వైపు చూస్తున్నారు నాకు తెలుసు అధ్యక్ష. ఒకటే చివరి వాక్యం అధ్యక్ష, గిరిజనులు గత 5 సంవత్సరాలు 18 రకాల పథకాలు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. ఇప్పుడు ఆ 18 రకాల పథకాలు 9 ఐటీడీఏల్లో మనం మళ్ళీ కొనసాగిస్తున్నాం అధ్యక్ష. కాబట్టి అందరూ కూడా ఆ పథకాలన్నీ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ముందుగా చప్పట్లు కొట్టి నన్ను కూతురు పోమని చెప్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ 18 పథకాలు ప్రారంభిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ 18 పథకాల్లో ముఖ్యమైనవి ట్రైకార్ లోన్లు అధ్యక్ష, వ్యవసాయ రంగానికి పనికొచ్చినటువంటి పరికరాలు అధ్యక్ష. కాబట్టి అలాగే స్కూల్ పిల్లలు చదువుకోవాల్సినటువంటి అంశం కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేస్తున్నామని, అలాగే చివరగా జీవో నెంబర్ 3 ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో, లేదు సార్, జీవో నెంబర్ 3 ఏదైతే మాట ఇచ్చారో ఆ రోజు పాదయాత్రలో మన యువ నాయకులు లోకేష్ గారు మాట ఇచ్చారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని పరిశీలిస్తామన్నారు. ఎందుకంటే జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో కొట్టేసేటప్పుడు ఆయన దాన్ని చోద్యం చూస్తున్నట్టు చూశాడు అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం కోర్టులో రిట్ పిటిషన్ వేశాం అధ్యక్ష. దానికి సమానమైన జీవోని ఇంకోటి తీసుకొచ్చి గిరిజనులందరినీ, ఎందుకంటే గిరిజనులు ఎప్పుడూ కూడా సంపూర్ణంగా మద్దతిస్తూ గిరిజనులకు పూర్తిగా ఈరోజు ఒక గిరిజన శాఖ మంత్రిగా ఎక్కడో ఒక చివరున్నటువంటి ఒక మహిళను తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ నిలబెట్టారు అంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, గిరిజనులు అందరూ కూడా 9 ఐటీడీఎల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా ఐటీడీ ద్వారా వాళ్ళు ఆదుకుంటామని, ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళందరినీ ఆదుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. నమస్తే. శ్రీమతి సవిత గారు.